పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నాయన 2025వ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి పోషించి సంరక్షించిన ఆయన మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ఆయన మా పట్ల మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సంవత్సరంలోకి మేము వచ్చామంటే నాయన తండ్రి, అది మాలో ఉన్న గొప్పతనమో మా మంచితనమో కాదు, కానీ కేవలం మీ అపారమైన ప్రేమ అని మేము ఒప్పుకుంటున్నాం నాయన. మీ కృపను బట్టి నాయన మా జీవితాల్లో శ్రేష్టమైన దినాలను మాకు అనుగ్రహించిన ఆయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఇటు రీతిగా చేరినైనా మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతూ ఉండగానైనా మీ పక్షాన నిలువబడ్డ నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా జ్ఞానయుక్తమైన సంగతులు బోధించినట్లుగానైనా తండ్రి మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయమని కోరుకుంటూ సిద్ధపడవచ్చిన మీ బిడ్డలందరూ కూడా నాయన తండ్రి వింటున్న వాక్యాలను శ్రద్ధతో ఆలకించి హృదయంలో భద్రపరుచుకుని అటు రీతిగా బ్రతకడానికి మీ పైన ఆనుకోవడానికి కృప దయచేయమని కోరుతూ క్రీస్తు పేరే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకనంటే నేను న్యూ ఇయర్ టైంకి లేను కాబట్టి మనం మొదటి వారం ఈ వారం కలుసుకోవటం కాబట్టి ఇప్పుడే మీకు న్యూ ఇయర్ విషెస్ చెప్పేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 50 వచ్చిన భాగాల్ని మనం చూసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 50 వచ్చిన భాగాలు. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఒక మాట ఆగుదాము. వాస్తవానికి ఈ సందర్భం మనందరికీ తెలుసు. ముందుగా మనం చదవబడిన వాక్యాన్ని బట్టి మనకు అక్కడ ఒక కుటుంబం కనిపిస్తూ ఉంది. ఎవరిదా కుటుంబము అంటే తీమయి అనేటువంటి వ్యక్తి యొక్క కుటుంబం. అతని పేరు ఏంటంట? తీమయి. అతని కుమారుడి పేరేంటంట? బర్తిమయి. తీమయి అన్న పేరుకి అర్థం ఏంటి అంటే శ్రేష్ఠుడు. ఏమిటి? శ్రేష్ఠుడు. వాస్తవానికి నేను అంతకు మునుపు కూడా మీకు చెప్పాను, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. పేరు వెనక ఒక ఉద్దేశం అనేది ఖచ్చితంగా వాళ్ళు యూదులు కానీ ఇశ్రాయేలీలు కానీ ఒక పేరు పెట్టారు ఒక వ్యక్తికి అంటే దాని వెనక ఉద్దేశం ఉంటుంది. నోవహు గారికి పేరు పెట్టడానికి నెమ్మది అనే అర్థం వస్తుంది కాబట్టి నోవహు అని పేరు పెట్టి వారి తరంలో దేవుడు నెమ్మదిని కలుగజేస్తే బాగుంటుందని అతని కుమారుడికి నెమ్మది అని పేరు పెట్టుకున్నారు. పేరు వెనక వారికి అంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా తీమయి అన్నటువంటి ఈ వ్యక్తి యొక్క పేరు వెనక ఉన్న అర్థం ఏంటి అంటే శ్రేష్ఠుడు అనేటువంటి అర్థం కలిగి ఉందంట. వాస్తవానికి శ్రేష్ఠుడు అన్న పేరు చాలా మంచిగా శ్రేష్టంగా అనిపిస్తూ ఉంది. కానీ వారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని పరిస్థితులను మనం గమనిస్తే శ్రేష్ఠుడైనటువంటి తీమయి కడుపున ఒక కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు? గ్రుడ్డివాడుగా ఉన్నాడు. మంచి విత్తనాలు మంచి చెట్టు నుంచి మనం ఏం ఆశిస్తాము అంటే మంచి ఫలాలను ఆశిస్తాం. ఇప్పుడు పేరేమో ఈయనకు శ్రేష్ఠుడు అనేటువంటి పేరు ఉంది, కానీ అతనికి పుట్టిన కుమారుడు ఎలా ఉన్నాడు అంటే ఒక రకంగా చూస్తే లోపంతో పుట్టిన కుమారుడు. అంటే శ్రేష్ఠుడి కడుపున ఎవరు పుట్టారు అంటే అంగవైకల్యమో అవలక్షణమో కలిగినటువంటి ఒక కుమారుడు పుట్టాడు. బిడ్డ పుట్టిన నాటి నుంచి ఒకవేళ తల్లిదండ్రులకు బిడ్డ ఎప్పుడు పుడుతుందా అన్నప్పుడు చాలా సంతోషం ఉండుంటది. తన భార్య ప్రెగ్నెంట్ అన్నప్పుడు భర్త చాలా సంతోషించుండుంటాడు, నేను తండ్రిని అవుతున్నానని. కానీ బిడ్డను చూసేసరికి డెలివరీ అయ్యాక పరిస్థితి మారిపోయింది. ఎలా అయిపోయింది అంటే బిడ్డకి ఏం లేవమ్మా, కళ్ళున్నాయి కానీ చూపు కనపట్లేదు. బిడ్డ ఎదిగే కొద్దీ వాళ్ళకి అర్థం అవుతుంది బిడ్డకి ఏం లేదు, చూపు లేదు. ఆ కారణం చేత ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు చేయగలిగిన పని ఏంటి? ఏ పని చేయలేరు. ఇంట్లో కొంచెం అలవాటైతే ఏవి ఎక్కడ ఉన్నాయో వాళ్ళ ఇంటి వరకు గ్రహించగలుగుతారు, గుర్తుపట్టగలుగుతారేమో, కానీ బయటకు వెళ్తే వాళ్ళు బ్రతకలేరు, ఏ పని చేయలేరు, ఎటువంటి ఉద్యోగం కూడా చేయలేనటువంటి పరిస్థితి. బిడ్డ ఎదిగే వరకు తల్లిదండ్రులు పోషించారు, సంరక్షించారు. ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు, యవ్వన కాలం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డ తనంతట తానే బ్రతకాలి. మరి ఏ పని చేయగలుగుతాడు అంటే
అతను చేయగలిగిన పని ఒకటి ఏంటంటే యాచించడం, అంటే భిక్షాటన చేయటం మాత్రమే వచ్చు. అందుకని ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ఈ గుడ్డి భిక్షకుడు ఏం చేస్తున్నాడంట, తన కుమారుణ్ణి తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు, త్రోవ పక్కన కూర్చోబెట్టాడంట. ఇప్పుడు త్రోవ పక్కన కూర్చొని ప్రతి దినము కూడా తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాన్ని పరుచుకొని భిక్షాటన చేస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజున ఆయన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటి ఆ కార్యము అంటే, యేసుక్రీస్తు వారు, ఆయనతో పాటు శిష్యులు, ఆయనతో పాటు అనేక మంది బహుజన సమూహం. నేను అంతకు మునుపు కూడా మీకు జక్కయ్య గారి గురించి మాట్లాడుకున్నప్పుడు దీనికంటే ముందు జరిగిన సందర్భం ఏది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది, జక్కయ్య గారి కంటే ముందు జరిగిన సందర్భమే ఈ గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తిమయ్య గారి సందర్భం. అప్పటికే యేసుక్రీస్తు వారిని అనేక మంది బహుజన సమూహాలు వెంబడిస్తూ ఉన్నాయి. అప్పుడు కూడా నేను చెప్పాను కదా, అంతమంది జనాలు యేసయ్యను వెంబడిస్తూ ఉంటే ఆ వెంబడించే వాళ్ళలో 2 రకాల కారణాల చేత ప్రాముఖ్యంగా వెంబడించే వాళ్ళు అని చెప్పాను, గుర్తుందా? ఏ కారణాల చేత అంటే మర్చిపోయారా? పోయిన సంవత్సరంలో చెప్పారండి, ఈ సంవత్సరంలో మాకేం గుర్తుంటది అంటారా? ఎక్కువగా చాలా మంది యేసయ్య మాకు స్వస్థతలు చేస్తే బాగుండు, అద్భుతాలు చేస్తే బాగుండు, ఆశ్చర్య కార్యాలు చేస్తే బాగుండు అని ఒక గుంపు అంతా ఆ కారణం చేత వెంబడించేవాళ్ళు. మరొక గుంపు ఎందుకు వెంబడించేవాళ్ళు అంటే, ఆయన రొట్టెలు పెడతాడు, ఆహారం పెడతాడు, చేపలు ఇస్తాడు, పని చేసే పని లేదు, ఖాళీగా ఆయన వెంబడించుకుంటూ వెళ్ళిపోతే ఆయనే మన పోషణ చూసుకుంటాడని ఆకలి కోసం అలా వెంబడించే గుంపు ఒకటి ఉండేది. ఆయన్ని సర్వసాధారణంగా ఆయన వెంబడించే వాళ్ళందరికీ ఇవే ఆశలు, స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆహారం పెట్టాలి, మా జీవితాల్లో ఏదో ఒక మేలు చేయాలి. ఇదే గుంపు ఆ రోజున ఎరికో పట్టణంలో కూడా వెళ్తూ ఉన్న యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారంట. ఈ క్రమంలో అక్కడ రహదారంతా చాలా రద్దీగా, గొడవగా, హడావుడిగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాస్తవానికి గుడ్డి వాళ్లకు ఉండేటువంటి ఆశ ఏంటంటే, ఒక 10 మంది నేను కూర్చున్న ఈ దారిలో వెళ్తూ ఉంటే నాకు ఒక 10 రూపాయలు వేస్తారు, దాన్ని బట్టి నాకు ఈ రోజు గడిచిపోతుంది అన్నటువంటి ఆశ ఉంటుంది. ఈ రోజున రోజుటి కంటే కూడా రద్దీ ఎక్కువగా ఉంది. గుడ్డి వాళ్ళకి ఏం పని చేస్తాయి అంటే, కళ్ళు పని చేయకపోయినా చెవులు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, అడుగుల శబ్దాలు మొదలయ్యాయి. అమ్మయ్య, ఈ రోజున ఈ రహదారి గుండా చాలా మంది వస్తున్నట్టున్నారే, ఈ రోజు నాకు ఎలాగైనా ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అని ఆశించాడు. కానీ ఆ జన సందోహము, ఆ అడుగుల శబ్దాలు ఏమైపోయినాయి అంటే రాను రాను పెరుగుతూ వచ్చినాయి. ఏంటి ఇంత హడావుడిగా ఉంది, ఎప్పుడు లేదే, ఎన్నడూ వినలేదే, ఇంత హడావుడి, ఇంత కోలాహలంగా ఉంది ఏంటి అని అటు వెళ్తున్న వారిలో పిలిచి, అయ్యా ఏం జరుగుతుంది, ఎందుకని ఇంత హడావుడిగా ఉంది, ఇంతమంది ఈ రోడ్లో ఒకేసారి వెళ్తున్నారంటే ఏంటి విశేషం, ఎవరొచ్చారు అని అడిగినప్పుడు అక్కడ వాళ్ళల్లో ఒక అతను భిక్షకుడితో మాట్లాడుతూ చెప్పాడంట, యేసయ్య వచ్చాడు అని. కిందకి రండి, ఆ మాట చూద్దాం. ఏమని విన్నాడంట, ఎవరు వచ్చారయ్యా ఈ దారిలో, ఎందుకు ఇంత హడావుడిగా ఉందంటే, నజరేయుడని యేసు వచ్చాడు, నీకు తెలియట్లేదా, ఆయన వచ్చాడు కాబట్టి ఇంతమంది ఆయన వెంబడిస్తున్నాడు అని చెప్పారంట. ఇప్పుడు అతను ఏం చేశాడో చూద్దాం. యేసయ్యను గురించి ఎక్కడున్న అతను విన్నాడు, ఒక గుడ్డివాడు ఎక్కడ కూర్చున్నాడు, త్రోవ పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టను. ఒక్క మాట ఆగుదాం. అక్కడ వెళ్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని, అయ్యా ఏం జరుగుతుంది అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, చూడండి ఒకసారి, ఏం చెప్పారు, నజరేయుడైన యేసు వచ్చాడని చెప్పారు. ఇతను ఏమని పిలవాలి అప్పుడు, అమ్మా ఏమని పిలవాలి, మామూలుగా ఏమని పిలవాలంటే నజరేయుడైన యేసు నన్ను కరుణించయ్యా అనాలి. కానీ ఇతను ఏమని పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా అంటే మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? వాళ్ళు చెప్పింది ఒకటి, ఇతను పిలుస్తుంది ఒకటి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతనికి కళ్ళు కనపడకపోయినా అతనికి దేని మీద అవగాహన ఉంది, దేని మీద పట్టుంది అంటే ధర్మశాస్త్రం మీద, వాక్యం మీద ఆయనకి అవగాహన ఉంది. తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, చదవడానికి, ధర్మశాస్త్రం చదవడానికి కళ్ళు లేకపోయినా ఏం చేస్తున్నాడు, వాక్యాన్ని తన మనస్సులో గుర్తు పెట్టుకున్నాడు. యేసయ్య వచ్చాడు. అంతకు మునిపై వెంటనే నజరేయుడైన యేసు అనగానే ఆయన గుర్తొచ్చింది, అరే నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని మనకు వాక్యాల్లో ఉంది కదా. నజరేతులో నుంచి
ఎవరు వస్తారు? దావీదు కుమారుడు వస్తాడు. ఆయనే మా రక్షకుడు, ఆయనే మా జీవితాలను మార్చగలడని వెంటనే ఆయనకి ఏం గుర్తొచ్చింది? అయ్యో నేను కూడా వెళ్ళిపోతాను, నాకు కూడా ఒక అద్భుతం జరుగుతుంది, నాకు కూడా ఇంత భోజనం పెడతాడు, లేదా నేను వెళ్ళి డబ్బులు కావాలని అడుగుదాం, ఇవనుకోవట్లేదు. ఏం గుర్తొచ్చిందంటే అతనికి వాక్యాలు గుర్తొచ్చి నజరేయుడైన యేసు అనట్లేదు, ఇప్పుడు దావీదు కుమారుడు. మనకు మత్తయి సువార్త ప్రారంభంలో కనిపిస్తూ ఉంటది యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రారంభంలో, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన, ఎవరి కుమారుడు అంటే? యేసయ్య. దావీదు వంశంలోంచి వస్తాడు. దావీదు యెషయి మొద్దు నుంచి చిగురు పుడుతుంది. ఎవరా చిగురు? యేసుక్రీస్తు ప్రభుల వారే కదా. అంటే పాత నిబంధనలో దావీదు వంశంలో నుంచి ఒక చిగురు వస్తుంది, ఒక రక్షకుడు వస్తాడు మా కోసం అని చెప్పి ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో కనిపిస్తుంది. ఇవన్నీ ఎవరి జ్ఞాపకానికి వచ్చాయి? ఇప్పుడు దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడంటే, అయ్యా నువ్వు దావీదు వంశంలో నుంచి వచ్చేటువంటి రక్షకుడు అయ్యా అని ఎవరికి కనిపించింది అంటే, త్రోవ పక్కన భిక్షాటన చేస్తున్నటువంటి ఒక గ్రుడ్డివాడికి యేసయ్యను గురించిన మాట వినగానే అర్థమైందంట. అందుకనే ఆయన పిలిచే పిలుపులో ఏమొచ్చింది? మార్పు వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎప్పుడైతే ఇతడు కేకలు పెట్టడం మొదలు పెట్టాడో అక్కడ అప్పటికే రద్దీగా ఉంది, చాలా హడావుడిగా జనసందోహం అంతా యేసయ్యను వెంబడించుకుంటూ, యేసయ్య మా వైపు చూడయ్యా, యేసయ్య మమ్మల్ని స్వస్థపరిచయ్యా, యేసయ్య మాకు ఫలానా అవసరం ఉందా అని కేకలు వేస్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. అడుగుల శబ్దాలే భయంకర రణగొణ ధ్వనులు అంటారు చూసారా. ఒక 10 బైకులు మన రోడ్డు మీద వెళ్ళినాయి అనుకోండి, ఎలా ఉంటది? మీటింగ్లు అప్పుడు కానీ ఎట్లయినా హడావుడిగా మనం ఒక 100 మంది నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటది? వినిపిస్తాయా ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి? వినపడవు. యేసయ్య దాటుకొని వెళ్ళిపోయాడు. ఈ గుడ్డివాడిని దాటుకొని వెళ్ళిపోతే వెంబడిస్తున్న వాళ్ళలో ఒక అతన్ని అడిగాడు, యేసయ్య ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అంత హడావుడిలో ఇతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, పిలుద్దాం యేసయ్యని, వినిపించుద్దో లేదో ఒకసారి ట్రై చేద్దామని పిలవలా. ఎలాగైనా యేసయ్య నా పిలుపు విని ఆగాలని ఆపకుండా పిలుస్తున్నాడంట. ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నాకు కరుణ చూపయ్యా అని పిలిచినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారో చూడండి. ఊరకుండుమని అనేకులు. ఎంతమంది అంటమ్మా? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ వింటున్నారంటే ఇతని కేకలు. బుద్ధుందా లేదా? ఊరుకోవయ్యా, నువ్వు ఇక్కడ కూర్చొని అరిస్తే అక్కడ ఉన్నటువంటి యేసయ్యకి అర్థం అయిందా? నిన్ను దాటుకొని చాలా సేపు అయ్యిందయ్యా, చాలా దూరం వెళ్ళిపోయాడు ఆయన, నువ్వెందుకు అరుస్తావు? అనవసరంగా అరిచి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోమాక. నువ్వు పిలిస్తే యేసయ్య ఆగుతాడా ఏంటి? ఏంటి నువ్వు పెట్టే కేక? అరమాక, వినడానికి విసుగ్గా ఉంది. ఎందుకంటే అతడు ధనికుడు కాదు, గొప్పవాడు కాదు, భిక్షకుడు కదా. అడుక్కునే వాళ్ళని మనం ఎలా చూస్తాం? మర్యాదగా ఏమండి బాగున్నారా అని పిలుస్తామా? ఏమంటాం? ఏరా పోరా అనే మాట్లాడతారు ఎవరైనా. ఇప్పుడు ఆ భిక్షకుడిని ఏమని అనుంటారు వాళ్ళు? రై నోరు మూసుకో, అంతేనా? అక్కడ రాయబడకపోయినా ఏమని అరుస్తారు? బుద్ధుందా లేదా? అరవమాక, ఏంటి నీ గోల? మేమేదో యేసయ్య దగ్గరికి వెళ్ళాలని మేము ఆశపడితే ఇంత ఎప్పటి నుంచో మేము వెంబడిస్తున్నాం, మా వల్లే కాలేదు, నువ్వు వరిస్తే ఆగుతాడా? ఇంక నోరు మూసుకో, నీకేం పని పడలేదా అని పెద్ద పెద్దగా గద్దించారు. ఎంతమంది? అనేకులు అని రాయబడింది చూడండి. అనేకులు ఏం చేశారంట? వానిని గద్దించారు, విసుక్కున్నారు, కోప్పడ్డారు, అరిచారు. కానీ ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూడండి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని, వీళ్ళు నోరు మూసుకో అంటే ఏం చేస్తాడు? అమ్మో ఎందుకు వచ్చిన గొడవలే, మళ్ళీ వీళ్ళు మాకు భిక్ష వేస్తారో లేదో, ధర్మం వేస్తారో లేదో, నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఈయన ఇక్కడ దాటుకొని వెళ్ళిపోతే నేను ఉండవలసింది ఎవరి మధ్యలో? ఈ ఊరి వారి మధ్యలోనే కదా. వీళ్ళ మాట వినకపోతే, వీళ్ళ మాట కనుక నేను లోబడకపోతే నాకు ఆ వేసే చిల్లర కూడా రాదేమో అని నోరు మూసుకొని ఉండొచ్చుగా. వాళ్ళు చెప్పారు దాటుకుని వెళ్ళిపోయాడయ్యా, ఆయన ఎప్పుడో దాటుకుని వెళ్ళిపోయాడు, ఇంకెందుకు నువ్వు అరుస్తున్నావు అనగానే, నిజమే కదా ఆయన దాటుకుని వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నేను అరిచి ఉపయోగం ఏముంది అని అతను నిరాశ పడలేదు, నిరుత్సాహపడలేదు. వెంటనే ఏం చేస్తున్నాడు? మరీ బిగ్గరగా అరిచారంట. వాళ్ళేమో నోరు మూయి అంటే ఇతను ఏం చేశాడు? తన స్వరాన్ని ఇంకా ఏం చేశాడమ్మా? వాల్యూమ్ పెంచాడు. ఇంతనా మనం టీవీలో కూడా వాల్యూమ్ పెంచుతాం కదా, పెద్దగా పెట్టుకుంటామే, సేమ్ అంతే. వినపడదని మీరు అంటారా? కానీ నేను యేసయ్య నా పిలుపు విని ఆగే వరకు నేను ఏం చేస్తాను? పిలుస్తాను అని బిగ్గరగా, మరి బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను రక్షించయ్యా, నన్ను కరుణించయ్యా, నా పైన కృప చూపించయ్యా అని మరి ఎక్కువగా కేకలు వేశాడంట. ఆ పెట్టిన కేక ఎవరికి వినపడింది? వినపడిందా? చదవండి అన్నమాట. అప్పుడు యేసు నిలచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి
ధైర్యము తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. ఒక మాట ఆగుదాం. ఇంతమంది జనసమూహాల మధ్యలో అందరికీ ఏసే కావాలి, ఏసే చేసే అద్భుతాలు కావాలి, ఏసయ పెట్టేటువంటి ఆహారం కావాలని అంతమంది చూస్తూ ఉంటే ఏసయ్య వారెవ్వరిని చూడకుండా ఎవరి వైపు చూశారంట? ఎక్కడో త్రోవ పక్కన కూర్చొని భిక్షాటన చేసుకున్నటువంటి, సమాజంలో దేనికి పనికిరాని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కేక ఏం చేసిందంటే అక్కడ మాట ఏసయ్య నిలిచిపోయాడంట. అంటే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, తన అడుగు ఏమైపోయిందమ్మా? ముందుకు పడలా. ఈ కేక ఆయన చెవిన పడగానే ముందుకు వెళ్ళలేకపోయాడంట ప్రభు. ఆయనను కేక పెట్టి పిలవటం అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా మన ప్రార్థన, ఒక రకంగా వేడుకున్నాడు అతడు. అంతేనా? కరుణించయ్యా అని వేడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో కూర్చున్న మనము మన జీవితాల్లో వచ్చిన సమస్యలను బట్టి కానీ, మన జీవితాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి కానీ మనము ప్రభువుకి అట్టి రీతిగా కేక వేసి ప్రార్థన చేయగలుగుతున్నామా? చాలాసార్లు మనకు కావాల్సిన అవసరతను బట్టి, ఇబ్బందిని బట్టి ప్రార్థన చేస్తాము. ఒకసారి 2 సార్లు ఇంకా అయిపోయింది ప్రార్థన చేశాంగా అనుకొని మనం రిలాక్స్ అయిపోతాం. నేను చేసిన దేవుడు వింటాడా? నేను ఏమన్నా మంచిదాన్నా? నా బ్రతికేమన్నా బాగుందా? నా అలాంటి వాళ్ళ ప్రార్థన ఎవరు వింటారు అనుకొని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నిరాశలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం మానేస్తాం. కానీ ఈ గుడ్డివాడు ఏం చేశాడంట? నోరుమోయి ఏసే వెళ్ళిపోయాడు, నువ్వెందుకు అరుస్తున్నావు అంటే ఆగిపోయాడా? మరి బిగ్గరగా మన జీవితంలో కూడా మనం ఈ నూతన సంవత్సరంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏసైకు మనకు మధ్యలో దూరం ఎక్కువగా ఉందని అనిపించినా కూడా ప్రభువుకు వినపడేలాగా ఏం చేయాలమ్మా? ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన మానకూడదు. మరి ఎక్కువగా నిరాశలోకి వెళ్ళిపోయి ఇంక నేను ఏం చేస్తాలే అనుకోకూడదు. వెంటనే ఇంకా ఉత్సాహాన్ని తెచ్చుకొని ప్రభువు వినేంత వరకు, ప్రభువు నిలిచి మన తట్టు తిరిగి మనల్ని పిలిచేంత వరకు, మనకు సమాధానం వచ్చేంత వరకు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయటం మానకూడదు. అది క్రైస్తవులకు చాలా శ్రేష్టమైనటువంటి బహుమానంగా దేవుడు ఇచ్చాడు, ఒక ఆయుధం అది. ఏంటి ప్రార్థన అంటే? ఇప్పుడు అరవటం అంటే అర్థం ఏంటి? ప్రభువు దగ్గర మొరపెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయటమే. ప్రభువు వినేంత వరకు, ఆయన పాదం ఆగేంత వరకు ఏం చేశాడంట? మరి బిగ్గరగా. ఒకవేళ మనకున్న సమస్యలో ఇంకా విడుదల రాక, సమాధానం రాకుంటే నిరాశలోకి వెళ్ళిపోవద్దు. మరి ఇంకా బిగ్గరగా ప్రభువుకి పిలుద్దాం. ప్రభువా, నా వైపు చూడయ్యా, నన్ను కరుణించయ్యా, నాకు సమాధానం ఇవ్వయ్యా, నా సమస్య ఇదయ్యా అని మనం గనక మనస్ఫూర్తిగా విశ్వాసంతో గనక మనం కేక పెట్టగలిగినట్లయితే, లేదా మొర పెట్టగలిగినట్లయితే, ఆ రోజున భిక్షకుడిని దాటిపోకుండా ఏం చేశాడంట? ఆయన అడుగు ఆగిపోయిందంట. ఆగిన ఆయన ఏం చేశాడు? ప్రభు అక్కడ ఆగి ఆయన వెళ్ళి పిలిచాడా? మధ్యలో ఉన్న మనుషులను పంపి పిలిచాడా? ఇప్పటిదాకా ఎవరు అరిచారు గుడ్డివాడి మీద? ఏ నోళ్ళైతే గుడ్డివాడిని నోరు ముయ్యి అన్నయ్యో, నువ్వు ఆపు అన్నయ్యో, ఆ నోళ్ళు ఏమంటున్నాయి ఇప్పుడు? చదవండి ఒకసారి మళ్ళీ. కాదు, కిందకు వచ్చిన నిలిచి వానిని పిలువుడని చెప్పగా ఏమంటున్నారు ఇప్పుడు? ఏ నోళ్ళైతే నువ్వు నోరు ముయ్యి, నువ్వు దేనికి పనికిరావు, ఏంటి నీ కేకలు, ఏంటి నీ అరుపులు అన్నయ్య, చూసారా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ధైర్యం తెచ్చుకోయా, ఏసే నేను పిలుస్తున్నాడు. చూసారా? ఏసే మన జీవితంలో కార్యం చేయడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టవు. ఆయన మన జీవితాల్లో మార్పు తేవడానికి, మన మీద సనిగే వాళ్ళను, గొణిగే వాళ్ళను, మనకు విరోధంగా లేచే వాళ్ళను ప్రభు మార్చడానికి సెకండ్లో అయిపోతుంది. అంతేనా? అప్పటి వరకు నోరు మూయి అన్న నోళ్ళన్నీ ఏమైపోయినాయి? ఆ వాళ్ళు నోరు మూసుకొని ఏసే నేను పిలుస్తున్నాడయ్యా, ఇంతమంది వెంబడిస్తున్నాం కానీ మా కోసం ఎక్కడా ఆగలేదు, నీ కోసం ఆగాడు ఆయన, ధైర్యంగా ఉండు, లేచిరా అన్నప్పుడు అతను ఏం చేశారు చూడండి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. తర్వాత యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఏసయ్య పిలుస్తున్నాడు అనగానే వెంటనే ఏం చేశాడంట? లేచాడంట, బటన్ పారవేశాడంట, వెళ్ళాడంట. ఏసయ్య అడిగాడు, ఏం కావాలి నీకు? ఏం కోరుతున్నావు నా దగ్గర నుంచి? ఎందుకు నన్ను పిలిచావు? ఎందుకు నా కోసం నువ్వు ఎదురు చూసావు అని అడిగితే అతను ఏం చెప్తున్నాడు? అయ్యా,
నాకు చూపు లేదయ్యా, నాకు చూపు దయచేస్తావా అని అడిగాడంట. ఇప్పుడు ఏసే ఏమన్నారు దానికి? వెంటనే చేతులుంచి నీకు కళ్ళు వస్తాయి అన్నాడా? ఏమన్నారు? అక్కడ రాయబడ్డ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అదేంటి? గుడ్డివాడిలో విశ్వాసం ఏంటి? అర్థమవుతుందన్నమాట. విశ్వాసం అంటే ఏంటి అసలు వాస్తవానికి? విశ్వాసం అంటే కనిపించినది ఉన్నదని నమ్మటం, అంతేనా? యేసేను గురించి వినటం వల్ల విశ్వాసం వస్తుందంట. వినుట క్రీస్తుని గురించి విన్నప్పుడు. నిజంగానే యేసే గురించి విన్నాడు, ఏమొచ్చింది? అప్పటికే ఆయన గురించి పట్టణాలన్నీ మారుమోగిపోతున్నాయి. యేసు ఇలా చేశాడు, అలా చేశాడు, అద్భుతం చేశాడు, ఆ కార్యం చేశాడు, ఇవన్నీ ఆయన మనస్సులో ఉండిపోయినాయి. ఎప్పుడైతే ప్రభు వచ్చాడో వెంటనే ఆశ కలిగి అడిగాడు, బానే ఉంది, నీ కళ్ళు తెప్పిస్తానయ్యా, నీకు విశ్వాసం ఉందని అడగల. చాలా మట్టుకు స్వస్థత కావాలని వచ్చిన వాళ్ళను ప్రభు ఏమడిగేవాళ్ళు? నువ్వు కళ్ళు వస్తాయని విశ్వాసం ఉందా నీకు? నీలో అటు విశ్వాసం ఉండేలాగా చూసుకొని చాలాసార్లు చెప్పారు. కానీ ఇతని దగ్గరకు వచ్చేసరికి ప్రభు మాట మారిపోయింది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. ఏంటి విశ్వాసం? ఏం చేశాడు అసలు అతను? యేసే కోసం ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అనటంతోనే అయిపోయిందా? కేవలం పిలవడమే విశ్వాసమా? ఆ మాట అర్థమవుతుందా? పిలవటమే విశ్వాసమా అంటే అదొక్కటే కాదు. అతడు చేసిన మంచి పని ఏంటి అంటే, యేసే ఎప్పుడైతే పిలిచాడో అతను ఏం చేశాడంట? అక్కడ రాయబడ్డ మాట 50వ వచనం. ఏం పడేశాడంటమ్మా? బట్టను పారవేసి. ఏం బట్ట అది? ఏం బట్ట? బట్టను పారవేసి అని ఉంది. ఏ బట్ట అది? ఏమై ఉంటది అంటే ఒంటి మీద ఉన్న తువాలు పడేశాడా? షర్ట్ పడేశాడా? ఏం పడేశాడు? అతను ఏం చేస్తా ఉన్నాడు? భిక్షాటం చేస్తాడు. భిక్షాటం చేసే వాళ్ళ ముందు ఏముంటది? వస్త్రం వేసుకొని ఉంటారు కదా, అర్థమవుతుందా? అడుక్కునే వాళ్ళు కూర్చొని వాళ్ళ ముందు ఒక వస్త్రాన్ని పరుచుకుంటారు. ఆ పరుచుకొని చిల్లరంతా ఇలా విసిరేసుకుంటూ వెళ్తారు కదా, ఆ చిల్లరంతా ఎక్కడ పడుతుంది? ఆ వస్త్రంలో పడుతుంది. అంటే తనకు ఒక రకంగా అది జీవనాధారం, పోషణకు ఆధారమైనది ఏంటమ్మా? వస్త్రం. ఇప్పుడు యేసయ్య పిలిచాడు అనగానే, అమ్మయ్య యేసయ్య దగ్గరికి వెళ్తే పని అవుతుంది, అయిద్దో లేదో అన్న ఒకవేళ అనుమానం ఉందనుకోండి, ఏం చేసేవాడో తెలుసా? ఆ బట్టను అక్కడే ఉంచుకొని దాచిపెట్టుకుని తనతో పాటు తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఇతనికి ఉన్న విశ్వాసం ఏంటంటే, యేసయ్య అన్నాడు కదా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని. ఏమిటి విశ్వాసము? అతను చేసిన పని ఏది నచ్చింది యేసయ్యకు అతనిలో అంటే, యేసయ్య పిలుస్తున్నాడు అనగానే దిగ్గున లేచాడంట. లేచి అతని దగ్గర తనకు అప్పటి వరకు ఆధారంగా ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని ఏం చేశాడు? పారవేశాడంట. పడేశాడు. అంటే దాని వెనక మనం అర్థం చేసుకుని, ఇక నాకు దీంతో పని లేదు, కళ్ళు లేవు కాబట్టి దీన్ని నా దగ్గర పెట్టుకొని అడుక్కుంటున్నాను, ఇప్పుడు నాకేమొస్తాయి? కళ్ళు వచ్చేస్తాయి. కళ్ళు వస్తే ఇక నాకు వస్త్రంతో పనే ఉంది అని ఎప్పుడు నమ్మాడు? కళ్ళు వచ్చిన తరువాత, రాకముందా? అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఎలా ఉంటది అంటే, కార్యం చెయ్యి ప్రభువా, అప్పుడు నేను నమ్ముతాను. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, దేవుడు ఉన్నాడని నమ్ముతాను. దేవుడు నాకు మంచి మార్కులు ఇచ్చాడు అనుకో, యేసే ఉన్నాడని నమ్ముతాను. నాకు వివాహం చేశాడు అనుకో, నాకు పిల్లల్ని ఇచ్చాడు అనుకో, నా జీవితంలో అప్పులు తీసేసాడు అనుకో, నాకు సొంత ఇల్లు ఇచ్చాడు అనుకో, అప్పుడు యేసేని నమ్ముకుంటా, అప్పుడు దేవుడిని నమ్ముకుంటా అనేది కాదు విశ్వాసం. ఎప్పుడు? ఏమీ లేకుండానే ఉన్నప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తాను చూసారా, అప్పుడు ఆయన ఇస్తాడు అని నమ్ముతాం చూసారా, అదే విశ్వాసం అంటే. ఇప్పుడు ఇతను యేసే పిలుస్తున్నాడు అంటే, అమ్మో నాకు కళ్ళు ఇస్తాడో లేదో అన్న డౌట్ ఉంది అతనికి? లేదు. ఇక పని అయిపోయింది. యేసే పిలిచాడంటే ఏమైపోయింది? పని అయిపోయింది అని తన దగ్గరున్న బట్టను పారవేసి వెళ్ళిపోయాడంట. అంటే ఇక నాకు దీంతో పని లేదు అని. అప్పుడు యేసే అన్నాడు, నీ విశ్వాసము ఏంటి? విశ్వాసం అంటే దావీదు కుమారుడు అని ఆయనను గురించినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. కళ్ళు లేని వాళ్ళు వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారు. కళ్ళు ఉన్న వాళ్ళేమో ఏం జ్ఞాపకం పెట్టుకుంటున్నారు? యేసేని వెంబడిస్తూ, రొట్టెలు బాగున్నాయి, చేపలు బాగున్నాయి, కళ్ళు వచ్చేస్తాయి, స్వస్థతలు వస్తాయి, అద్భుతాలు వస్తాయి. ఎవరు గుడ్డి వాళ్ళు నిజంగా? వాస్తవానికి ఎవరిలో ఉంది విశ్వాసం అంటే, రోడ్డు మీద ఆయన త్రోవలో ఆయన వెంబడిస్తున్న వాళ్ళలో లేనిది త్రోవ పక్కన గుడ్డివాడుగా ఉన్న వ్యక్తిలో కనిపిస్తుంది. గమనించాలి. అర్థమవుతుందా? అందరికీ ఏం కావాలి? భౌతికపరమైన అవసరాలు కావాలని వెంబడిస్తున్నారు. కానీ త్రోవ పక్కన ఉన్న అతనికి ఏం అర్థమైంది? ఆయన దావీదు కుమారుడు అని అర్థమైంది. లేఖనాలను నమ్మాడు. రక్షకుడు మా కోసం దావీదు వంశంలోంచి వస్తాడు, మా రక్షకుడు, మా ప్రభు అని నమ్మాడు. తరువాత యేసే పిలిచాడు అనగానే నా పని అయిపోయిందని
దిగ్గున లేచి వెంటనే పై బట్టను పారవేసి ఆయన దగ్గరకు వెళ్ళాడంట. అయ్యా నాకు చూపు దయచే అని అడిగిన తర్వాత, నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అనగానే ఏం చేశాడు? కళ్ళు రాగానే చక్కగా చుట్టూ ఉన్న లోకాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఆనందంగా ఇంటికి వెళ్ళిపోదాం, మా అమ్మ దగ్గరికి వెళ్తాం, మా నాన్న దగ్గరికి వెళ్తాను, నా బంధువుల దగ్గరికి, నా స్నేహితుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాడా? ఏం చేశాడు? చూపు పొంది పట్టణంలోకి వెళ్ళెను, ఇంటి దగ్గరకు వెళ్ళను అని కాదు అక్కడ రాయబడింది, ఆయన వెంట వెళ్ళను. ఎక్కడ? ప్రభా నీవుంటే నాకు చాలేసేయా అని మనం పాడినట్లుగా, నీవుంటే నాకు చాలేసేయా, నీ వెంటే నేను ఉంటానేసేయా అని పాట పాడుకుంటూ ఏసేను వెంబడించుకుంటూ వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. మీకు ఈ మాట అర్థమైందో లేదో తెలియదు కానీ మనం చాలాసార్లు ఈ సందర్భాన్ని చూస్తాం, కానీ గుడ్డివాళ్ళలో ఉన్న ఆ విశ్వాసపు కోణాన్ని మనం ఒకవేళ చూడలేకపోయామేమో ఒకసారి గమనించాలి. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చాం కదా, ఆ గుడ్డివాడు ఆ రోజున పెట్టిన కేక వల్ల అతని జీవితానికి మేలు జరిగింది. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, యేసయ్య చివరిసారి యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళటం. ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే, చాలా మంది ఉన్నారు కదా, అందరు నన్ను అరుస్తున్నారు కదా, ఈసారి మళ్ళీ యేసయ్య ఒకవేళ ఇటు రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి అడుగుదాంలే అనుకున్నాడు అనుకోండి, పాసిబుల్ అవుతుందా? యేసయ్య అదే చివరిసారి యెరికోకి దాటుకుని వెళ్ళటం. ఇక యెరూషలేముకు వెళ్ళాక ప్రధాన యాజకులకు అప్పగించబడేటువంటి సన్నివేశం, చివరి దినాల్లో ఉన్నారు యేసయ్య. ఈ సందర్భం కనుక మిస్ చేసుకొని ఉంటే బర్తిమయి గుడ్డివాడిగానే ఉండిపోయేవాడు, త్రోవ పక్కనే భిక్షాటన చేసుకుంటూ. కానీ అతనికి వచ్చిన అవకాశాన్ని ఏం చేశాడమ్మా? అందిపుచ్చుకొని ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మనుషులందరూ తోలనాడినా, అరిచినా, గద్దించినా కేక ఆపలేదు, ప్రభువుని పిలవటం ఆపలేదు. ఈ రోజు నీ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము దేన్ని బట్టి వచ్చాం? అర్థమవుతుందన్నమాట. దేన్ని బట్టి వచ్చాం? మన శక్తిని బట్టి, మన బలాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి కాదు. ప్రభు మన పట్ల కృప చూపించి మనకు అనుగ్రహించారు. ఈ వచ్చిన మనము ఎలా వచ్చాం? త్రోవలో వెంబడించారు చూసారా? అనేక మంది యేసయ్యను వెంబడించారు. ఎక్కడ? త్రోవలో. కానీ వాళ్ళకు దావీదు కుమారుడు అన్న గ్రహింపు లేదు, ఆయన మా రక్షకుడు అన్న గ్రహింపు లేదు. కానీ త్రోవ పక్కన ఉన్న ఈ బర్తిమైకి ఏం అర్థమైంది? ఈయన దావీదు కుమారుడు, నా పట్ల కృప చూపిస్తాడని చూపు రాగానే కుటుంబం దగ్గరికి వెళ్లకుండా ఆయన భౌతిక పరంగా నేత్రాలు అడిగినప్పటికీ కూడా ఆ నేత్రాలు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయనను వెంబడించుకుంటూ, మహిమపరుచుకుంటూ ఆయనతోనే వెంబడించాడంట. మరి ఈ రోజున నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము త్రోవలో నడుచుకుంటూ వెళ్తున్న వారి గుంపులో ఉన్నామా యేసయ్యను వెంబడిస్తూ? లేదా త్రోవ పక్కన ఉన్న భర్తిమై చూపించినటువంటి విశ్వాసాన్ని కలిగి అతను ఏం చేశాడు? యేసయ్య దగ్గరికి రావడానికి ముందు అంటే తన దగ్గర ఉన్నటువంటి బట్టను పారవేశాడు. యేసయ్య దగ్గర రావడానికి ఏం అడ్డంగా వచ్చింది? ఏది అవసరం లేదనిపించింది? తన పోషణకు ఆధారమైన, తన జీవనానికి ఆధారమైన బట్ట అవసరం లేదు నాకు, ఇంకా నాకేం పని? యేసయ్య నాకు చూపిస్తాడు, నేను చక్కగా ఆరోగ్యవంతంగా బ్రతుకుతాను, యేసయ్యను వెంబడించుకుంటూ ఆయన వెంబడే వెళ్తూ ఆయన కోసమే నేను జీవిస్తాననే నిర్ణయం తీసుకొని, తీర్మానం తీసుకొని బట్టలు పారవేశాడంట. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము త్రోవలో ఉన్న వారి వలె ఉన్నామా? త్రోవ పక్కన ఉన్న వారి వలె ఉన్నామా? అదే గుడ్డి భిక్షుడు వలె ఉన్నామా అని ఒకసారి ఈ నూతన సంవత్సరంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అతను పారవేశాడు బట్టను. ఈ రోజున నీవు నేను ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము ఏం పడేసి వచ్చాం? ఇంట్లో సామాన్లు మార్చేసాం కదా, పాతయన్ని మార్చుకున్నాం, బట్టలు కూడా పాతయన్ని తీసేసి ఉంటాం. తీసేసారా లేదా? మరి నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం ఇంట్లో అంతా నూతనంగా పెట్టుకున్నాం, బాగానే ఉంది. మనం సరిచేయబడ్డామా? దేవునికి మనకు ఆటంకంగా ఉండి మన ఉద్యోగమా, మన వ్యాపారమా, కుటుంబ బంధాలా, లేదా సమస్యల, వీటన్నిటిని ఏం చేయాలి? ఇక పక్కన పడేసేయాలి. పక్కన పడేయంటే వదిలేయమని కాదు నా ఉద్దేశం, అక్కర్లేదు, ఇవన్నీ పెద్ద విషయాలే కాదు. యేసయ్య వైపు చూడాలి నేను. అతడు తనకి ఆటంకంగా ఇప్పుడు కళ్ళు వస్తే మళ్ళీ ఏం చేయాలి? ఆ బట్టను అలాగే ఉంచుకుంటే మరలా వచ్చి అక్కడే కూర్చోవాలి. కానీ అతనికి ఆ ఆలోచన లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నేను ఏం చేసుకోవాలి? ఉపయోగించుకొని యేసయ్యతో ఉండాలనుకున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరితో ఉందాం మనం? ఏమా ఇంకా లోక సంబంధంగా, ఇంకా ఆయన ఏదో చేస్తాడు, ఇంకా ఏదో అద్భుతం కావాలి, ఇంకా ఏదో ఆశ్చర్యం కావాలని ఇక్కడే ఉందామా? లేదు లేదు, యేసయ్య కావాలి నాకు. ఈ సంవత్సరంలో మనం తీర్మానం తీసుకోవాల్సింది ఏంటంటే, నాకు యేసయ్యతో ఉండాలని ఉంది. నేను ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నేనే మంచిదాన్ని కాకపోయినా, నాలో ఏ మంచితనం లేకపోయినా, నాలో ఎటువంటి గుణాలు లేకపోయినా, గొప్పదాన్ని కాకపోయినా, మంచిదాన్ని కాకపోయినా దేవుడు నాకు అనుగ్రహించాడు కదా. ఇచ్చిన ఈ సంవత్సరాన్ని నేనేం చేయాలో తెలుసా? శ్రేష్టమైన సంవత్సరంగా మార్చుకోవాలి. యేసయ్యతో ఉన్నటువంటి అనుభవం కలిగిన సంవత్సరంగా నేను మార్చుకోవాలని తీర్మానం తీసుకోగలిగితే, ఆ భిక్షుకుడు ఎలా అయితే చూపు పొందుకొని ఆయన వెంబడించారో ఆ జాబితాలోకి మనం వస్తాం.
వాక్యం చదివేటువంటి అవకాశం ఉన్న వారేమో లోక సంబంధంగా భౌతిక పరంగా ఆయన వెంబడిస్తే, కళ్ళు లేని వాడేమో ఆత్మ సంబంధంగా ఆలోచించి ప్రభువును కనుగొని ఆయన దొరికే కాలంలోనే పట్టుకున్నాడు. ఇక దాటి వెళ్ళిపోతే దొరకడిక ఆయన. అక్కడ గనక అవకాశం పోగొట్టుకుని ఉంటే గుడ్డివాడు అలాగే ఉండేవాడు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ సంవత్సరాన్ని మనం ఇంకా అంతకు ముందు మనం ఎలా బ్రతకలేకపోయామో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని పాత వాటిని విడిచిపెట్టి వాటిని పారవేసి ప్రభువుకి సమీపంగా వస్తూ, నేను అంతకు మునుపు కూడా మీకు చెప్పాను కదా, యెషయా గ్రంథంలో ఉంటున్న మాట, మన దోషాలు మన పాపాలకు దేవునికి మనకు అడ్డుగా వచ్చినాయి. ఇప్పుడు ఈ అడ్డుగా ఉన్నవన్నీ ఏం చేయాలి? తీసివేసుకోవాలి, పారవేసుకోవాలి. ప్రభా వద్దయ్యా, నీకు నాకు మధ్యలో ఇవి ఆటంకంగా ఉన్నాయి కదా. 59 యెషయా గ్రంథం, 59 యెషయా గ్రంథము, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును గనుక ఆయన ఆలకింపకుండాన్నారు. త్రోపక్కనున్న ఆయన పెట్టిన కేక ప్రభు దాకా వెళ్ళిందంటే ఆయన మనసులో తీర్మానం తీసుకున్నాడు, తనకు అడ్డంకిగా ఉన్నటువంటి ఆ బట్టను పారవేసి ప్రభువుని కలుసుకున్నాడు భర్తిమయ్యి. మరి ఈ రోజున ఈ నూతన సంవత్సరంలోకి వచ్చిన మనము పాత జీవితంలో పాత సంవత్సరంలో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టుకుంటూ వస్తువులు మార్చేసాం కదా. మన ఆత్మీయంగా దేవునికి మనకు ఆటంకంగా ఉన్న వాటిని కూడా మార్చుకొని పారవేసి ఏం చేయాలి? ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళగలిగినట్లయితే ప్రభు మన జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి, నూతనంగా దేవుడు మనల్ని బలపరచడానికి కోరుతా ఉన్నాడు. కనుక విశ్వాసం అనేది క్రియలతో కూడి ఉంటుంది. కాబట్టి కనులున్న మనము ప్రతిరోజు వాక్యం చదివే విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అంత మాత్రమే కాకుండా ప్రార్థించే విషయంలో మనకి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా ప్రభువు దగ్గర మొరపెట్టుకునే విషయంలో, గోజాడే విషయంలో విసిగిపోక, అలసిపోక, ప్రభువు మన ప్రార్థనను వినేంత వరకు, మనకు సమాధానం ఇచ్చేంత వరకు మనం ఏం చేద్దాం? మరి బిగ్గరగా ప్రార్థన చేద్దాం, మరి గట్టిగా ప్రభువుని వేడుకుందాము. దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహించాలని, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు చేయలాగున ఆయనకు మనకు అడ్డంకిగా ఉన్న వాటిని తీసివేసి పారవేసి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తా ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. మహోన్నతుడా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన, ఇప్పటి వరకు నాయన భర్తిమయ్య గారి జీవితాన్ని మా కళ్ళ ముందు పెట్టిన ఎన్నో శ్రేష్టమైన విశ్వాస సంబంధమైన మాటలను మీరు మాకు తెలియజేస్తున్నారు నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నిజమే తండ్రి, మా జీవితాల్లోనైనా తండ్రి మేము మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ వాక్యం చదివే విషయంలో, మీ సన్నిధిలోనైనా ప్రార్థన చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాయినా మీ వద్ద నుంచి నాయన మేము ఫలాలను పొందలేకపోతూ ఉన్నాం తండ్రి. మరి నూతన సంవత్సరాన్ని మాకు దయా కిరీటంగా అనుగ్రహించినైనా తండ్రి, మరొకసారి నాయన మీరు మాతో మాట్లాడినైనా మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు నూతనంగానైనా మేము బ్రతకడానికి, మీకు మాకు అడ్డంకిగా ఉన్నటువంటి నాయన పాపపు జీవితాన్ని విడిచిపెట్టినైనా పారవేసి మీ వద్దకు సమీపంగా వచ్చేటువంటి ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.